అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా సాధికారిత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూయించిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం మొన్ననే మహానాడు సాక్షిగా యాక్చువల్గా మహానాడు అనేది అంగరంగ వైభవంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 27, 28వ తారీఖున మనం జరుపుకుంటాము. కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే, మన ప్రధాన మోదీ గారు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు, క్రూడ్ ఆయిల్ కొరత ఉంది కాబట్టి సో మనం ఈ ప్రయాణాలు ఇవన్నీ చేస్తే చాలా ఇబ్బంది పడతాము, డీజిల్ కొరత ఉంది కాబట్టి ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో మోదీ గారు ఒక నినాదం ఇచ్చిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయన మాటలకు కట్టుబడి మనం కూడా హైబ్రిడ్ విధానంలో మహానాడిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రతి చోట మన ఆంధ్ర రాష్ట్రంలో 1875 క్లస్టర్లలో మనం నిర్వహించుకున్నాం హైబ్రిడ్ విధానంలో మహానాడు సాక్షిగా మనకు మొట్టమొదటిసారిగా పొలిటికల్లో ఏదైనా పార్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పించింది అంటే ఈ రోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం, అది మన తెలుగుదేశం పార్టీనే. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కుని కల్పిస్తే తదుపరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలు ఈ రోజు లబ్ధి పొంది ఇండస్ట్రియలిస్ట్ గా కూడా తయారయ్యారంటే ఆ ఘనత బాబు గారిది. ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవుడిగా మన నారా లోకేష్ గారు మొదటిసారిగా మహిళా బిల్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ని కల్పిస్తూ మనకు బిల్ పాస్ అవుతుంది. మన పార్లమెంట్ లో అంటే మన భారతదేశంలో పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ని కల్పిస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదనని తీసుకొచ్చారు. అందుకు మనం చాలా హర్షించాలి. ముఖ్యంగా దానికి ప్రతిపాదన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు తీసుకొచ్చిన ప్రతిపాదనను కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన దానికి కూడా హర్షించారు. మరి ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నాం, మహిళలకు గౌరవం కానీ, అవకాశాలు కానీ, నాయకత్వం కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటే మన తెలుగుదేశం పార్టీ. ఇందులో ముఖ్యంగా విద్య, వైద్య ప్రతి ఒక్క రంగాలలో కూడా ఈ రోజు మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారంటే ఈ రోజు ఎంతో ఘనత మన తెలుగు వారిది. అందులో మరి ముఖ్యంగా వంటింటికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో మహిళల్ని కూడా ఈ రోజు రాజకీయంగా ఎదిగించాలి, ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మహిళా రిజర్వేషన్ ని కూడా తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఇందులో మనం ఈ రోజు చూస్తున్నాం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా 12 లక్షల డ్వాక్రా గ్రూప్లను కూడా ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తూ సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ఇండస్ట్రియలిస్ట్ గా కూడా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని సాధిస్తున్నారంటే ఆ ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది. మరి ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నాము, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితేనేంటి మహిళలకు అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలకు కేటాయిస్తున్నారు. అందులో కూడా ప్రతి నెల 37.92 లక్షల మందికి ప్రతి నెల అయ్యే ఖర్చు 1594 కోట్లు కేటాయిస్తోంది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎంతో హర్షించాల్సిన విషయం. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేస్తున్న ఘనత మన ఇందులో మనం పనిచేస్తూ మన తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ మహిళగా ఈ రోజు నేను మీ అందరి ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఇంతటి ప్రాధాన్యత కల్పించినది మన తెలుగుదేశం పార్టీ. మరి ముఖ్యంగా తల్లికి వందనం లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చారు. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పారు. కానీ మొదటి సంవత్సరం 14,000 ఇచ్చారు. మరి రెండవ సంవత్సరం 13,000, అది కూడా ఇంటికి ఒకరికే పరిమితం చేశారు. కానీ ఆ అమ్మఒడిని తీసేసి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత మా నాయకుడిది. ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మన చంద్రబాబు నాయుడు గారిది. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్క విషయాలలో కూడా మహిళలకి పెద్దపీట వేస్తున్నారు మన టీడీపీ పార్టీ. మరి ముఖ్యంగా ఎంతో మందికి లాస్ట్ గవర్నమెంట్ లో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు,
పార్టీలో పనిచేస్తున్నందుకు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కేసులు హరాస్మెంట్స్ చాలా చేశారు. కానీ ఏమి చేసినా కూడా ఒకటి, ఆ రోజు పార్టీ మాకు అండగా ఉంది కాబట్టే ఈ రోజు మేము మా నాయకుడిని గెలిపించుకున్నాం. మరీ ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారు యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, నిజంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే యువతకు ప్రాధాన్యం ఇస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది కాబట్టి ఈ రోజు చాలా హర్షిస్తున్నాం. మహిళల తరఫున ఈ రోజు అనంతపురం జిల్లా పార్టీ ఆఫీస్ నందు మహిళల తరఫున మేము పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించి మా నాయకుడు, మా యువ నాయకుడు, యువగళం రథ సారథి నారా లోకేష్ అన్న గారికి మహిళా లోకం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇందాక మా మహిళా మనులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, మహిళలకి పెద్దపీట వేసిందంటేనే ప్రపంచంలోనే నాకు తెలిసి మన తెలుగుదేశం పార్టీ మాత్రమే. దాన్ని ఇంకా ఉన్నత స్థాయిలోకి తేవడానికి ఇప్పుడు 33% నిన్న మహానాడులో అనౌన్స్ చేశారు. దానికి మొదలుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నో ఇచ్చారు మా మహిళకి. అలాగనే మహిళ భద్రత కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏది అంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోయిన ప్రభుత్వంలో సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి వాళ్ళ అక్కని ఎవరో పిల్లలు అల్లరి చేస్తున్నారనేసి ఎందుకు అని అడిగినందుకు ఆ అబ్బాయి వాళ్ళ అక్కని ప్రొటెక్షన్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి అడిగినందుకు ఆ అబ్బాయినే చంపేశారు. అలాంటి వాళ్ళు ఈ పోయిన ప్రభుత్వంలో ఉన్నారు. రాక్షస ప్రభుత్వం అన్నమాట. అక్క కోసమని ఆ అబ్బాయి అడిగితే కూడా తప్పుగా మాట్లాడారు. అలాంటి ప్రభుత్వం నుంచి మనం ఎంతో దూరంగా ఉన్నాం. ఇప్పుడు మనకు చాలా సంతోషము మన ప్రభుత్వం రావటం వల్ల. అలాంటి పిల్లలు ఎవరు కూడా మహిళలకు అభద్రత ఉండకూడదు అనే ఉద్దేశంతో మహిళా భద్రతకి ప్రాధాన్యతనిస్తుంది. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు అనిత గారికే ఇచ్చేశారు. ఒక మహిళ అయితే ఆ భద్రత అనేది కానీ ఏదన్నా కానీ తెలుసుకుంటారు. ఇంకా బాగా దాన్ని ఎక్కువ కూలంకషంగా వెళ్ళి లోతుగా వెళ్ళి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఏముంది, ఏ ఉద్దేశంతో అయితే మహిళామణి అయినా అనితక్క గారికి ఆ పదవిని ఇవ్వటం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 మంది మహిళలకి మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. సో కాబట్టి మహిళలకి ఎప్పుడు భద్రత గాని, చిన్నారుల జోలికి వస్తే ప్రభుత్వం ఏ విధంగానూ ఉపేక్షించేది లేదు. అన్ని స్కూల్స్ లో అవగాహన కార్యక్రమాన్ని పెడుతున్నారు. పిల్లలకి ఎలా రక్షించుకోవాలా, ఎలా మనము చెప్పాలా, ఎలాగా గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, తర్వాత ఎక్కడ రిపోర్ట్ చేయాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, తర్వాత శక్తి యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ యాప్ లో డైరెక్ట్ గా ఎవరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే పిల్లలందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ నిమిషంలో అయినా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ యాప్ ని యూజ్ చేసుకోండి, దాని వల్ల భద్రత వస్తుంది అని చెప్పారు. తర్వాత ఆల్రెడీ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా న్యాయ పోరాటము, ఉచితంగా న్యాయము, వైద్యము, రక్షణ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసము చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనే నేను మరీ చెప్పడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆ మహిళగా పుట్టినందుకు కూడా నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రతి రంగంలోనూ ఈ రంగంలో మహిళ లేదు అనకుండా ప్రతి రంగంలోనూ మా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిసారి ప్రోత్సహిస్తూ చంద్రబాబు గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, ఎక్కడ చూసినా పశువు పండుగ అయితే ఎక్కడ చూసినా ఇప్పుడు మహిళలే కనిపిస్తారు. ఇంకా 33% వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎప్పుడూ మహిళలే కనిపిస్తారేమో అని అనిపిస్తుంది అనమాట. అలాంటి వాతావరణంలో మహిళలు ఏదైనా సాధించగలరు. వాళ్ళు పట్టుదలతో, శ్రమతో వాళ్ళకు ఒక పని అప్పజెప్పినామంటే దాన్ని ఎంత కష్టమైనా కూడా పగులు రాత్రి ఎన్ని గంటలైనా కష్టపడి చేయగలరనే నమ్మకము మన ప్రభుత్వానికి ఉంది కాబట్టే మా మహిళలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.